హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శేఖర్. మీరు చూస్తున్నారు సివిల్ హంటింగ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఈక్వలైజింగ్ బ్యాక్ సైడ్ అండ్ ఫోర్ సైడ్ డిస్టెన్సెస్ గురించి టాపిక్ అయితే నేర్చుకోబోతున్నాం. అండ్ దీని తర్వాత టాపిక్ ఫీల్డ్ ప్రొసీజర్ ఇన్ లెవెలింగ్ కూడా మనం ఈ వీడియోలో అయితే నేర్చుకోబోతున్నాం. లాస్ట్ వీడియోలో అయితే డిఫరెన్షియల్ లెవెలింగ్ అండ్ అవన్నీ నేర్చుకున్నాం కదా, సింపుల్ లెవెలింగ్. సో ఆ వీడియో చూడకపోతే చూడండి. సో దాని నెక్స్ట్ టాపిక్కే కంటిన్యూషన్ ఇది ఈక్వలైజింగ్ బ్యాక్ సైడ్ అండ్ ఫోర్ సైడ్ డిస్టెన్సెస్. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో టెక్స్ట్ బుక్ కనిపిస్తుంది కదా, చూడండి. ఈ ఫస్ట్ పేరా చదువుతున్నాను చూడండి. ద ఎసెన్షియల్ కండిషన్ ఈ లెవెలింగ్ అంటే మనం లెవెలింగ్ చేసినప్పుడు మనకి కావాల్సిన అతి ముఖ్యమైన ఒక కండిషన్ ఏంటంటే ద లైన్ ఆఫ్ కొలిమేషన్ షుడ్ బి హారిజంటల్ అంటున్నాడు. అంటే మన ఇన్స్ట్రుమెంట్ దగ్గర నుంచి స్టాఫ్ వరకు మనం చూసే ఈ లైన్ ఆఫ్ కొలిమేషన్ ఏదైతే ఉందో ఈ యాక్సిస్ ఆఫ్ టెలిస్కోప్కి మనకి ప్యారలల్గా ఉంటుంది కదా, ఈ లైన్, ఈ హారిజంటల్ లెవెల్డ్ సర్ఫేస్ అది ఎప్పుడు హారిజంటల్గా పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే మన ఇన్స్ట్రుమెంట్ని మనం కరెక్ట్గా అయితే లెవెలింగ్ అయితే చెయ్యాలి అని చెప్పేసి చెప్తుంది ఈ కండిషన్. సో వైల్ టేకింగ్ ద స్టాఫ్ రీడింగ్స్ అంటే మన స్టాఫ్ని ఇక్కడ రీడింగ్స్ తీసుకుంటున్నప్పుడు ఇన్స్ట్రుమెంట్లో ఏంటంటే లైన్ ఆఫ్ కొలిమేషన్ ఈ సెట్ టు బి హారిజంటల్, అంటే లైన్ ఆఫ్ కొలిమేషన్ హారిజంటల్గా ఉందని చెప్తాము. వెన్ ద బబుల్ ఈజ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఇట్స్ రన్ అంటే ఇన్స్ట్రుమెంట్లో మనకి స్మాల్ బబుల్ ఉంటుంది కదా, లాంగిట్యూడినల్ బబుల్ అండ్ సర్క్యులర్ బబుల్, ఇది వచ్చేసి మనకి ఇప్పుడు సెంటర్లో అయితే ఉండాలి అని చెప్పి చెప్తున్నాడు. వెన్ దిస్ కండిషన్ ఈజ్ అచీవ్డ్, ఈ కండిషన్ అనేది ఎప్పుడైతే మనం చేసామో అంటే ఈ లెవెల్ అయితే ఎప్పుడైతే చేసామో ఇన్స్ట్రుమెంట్ని లెవెలింగ్ ఎప్పుడైతే చేసామో, సో ద ట్రూ ఎలివేషన్ డిఫరెన్స్ బిట్వీన్ పాయింట్స్ సైటెడ్ బి అప్టైన్డ్ అంటే ఈ పాయింట్స్ మనం అయితే తీసుకుంటున్నామో ఈ స్టాఫ్తో ఏ రీడింగ్స్ అయితే తీసుకుంటున్నామో అవి మనకి కరెక్ట్గా అయితే వస్తాయి అంటున్నాడు. ఇది రెగ్యులర్గా జరిగేది. కాకపోతే మనకి టాపిక్లు ఏంటి, ఈక్వలైజింగ్ ది బ్యాక్ సైడ్ అండ్ ఫోర్ సైడ్ డిస్టెన్సెస్. అంటే మన బ్యాక్ సైడ్ ఫోర్ సైడ్ డిస్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ లైన్ ఆఫ్ కొలిమేషన్లో ఎప్పుడైనా మనకి హారిజంటల్గా కాకుండా ఏమైనా చేంజెస్ కనుక ఉన్నట్టయితే, అంటే ఇది మనకి కొద్దిగా పైకి కానీ కిందకి కానీ మనం లెవెలింగ్ అనేది సరిగ్గా చేయకపోతే బబుల్ని మనకి కొన్ని ఎర్రర్స్ అయితే వస్తాయి కదా ఈ లెవెల్స్లో మనకి. సో దాని గురించి టాపిక్లో వీడు చెప్తున్నాడు. సో సెకండ్ పేరా చూడండి. సెకండ్ పేరాలో ఏముంది, వాట్ ఎవర్ మే బీ ద డిస్టెన్స్ ఆఫ్ ద స్టాఫ్ అంటే ఈ మధ్యలో డిస్టెన్స్ ఎంతైనా ఉండనివ్వండి, బట్ ఫ్రమ్ ద ఇన్స్ట్రుమెంట్ అంటే ఇన్స్ట్రుమెంట్ని ఎంతైనా ఉన్నామండి. సో ద లైన్ ఆఫ్ కొలిమేషన్ మేక్ ఏ స్మాల్ చేంజ్ విత్ ది హారిజంటల్ అంటే ఈ హారిజంటల్ సర్ఫేస్ నుంచి ఈ లెవెల్డ్ సర్ఫేస్ నుంచి ఈ లైన్ ఆఫ్ కొలిమేషన్ అనేది ఎప్పుడైతే ఒక చేంజ్ చేసిందో, అంటే దీని నుంచి కొద్దిగా పక్కకి వెళ్ళిందంటే సంథింగ్ ఒక యాంగిల్ ఉంటుంది అక్కడ మనకి కదా. సో ఏదైతే చిన్న యాంగిల్తో మనకి ఒక చేంజ్ అయితే ఎప్పుడైతే జరిగిందో అది మనకి వచ్చే రీడింగ్స్ అయితే అవి కరెక్ట్ కాదు అంటున్నాడు. అంటే డ్యూ టు ఇన్కరెక్ట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. అది ఎప్పుడు జరుగుతుందంట, డ్యూ టు ఇన్కరెక్ట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఇన్స్ట్రుమెంట్ని సరిగ్గా లెవెల్ చేయలేనప్పుడు, అంటే బబుల్ అనేది సెంటర్కి రానప్పుడు మనం ఇది చూసుకోకుండా ఈ ఇన్స్ట్రుమెంట్ సెటప్ చేయకుండా సరిగ్గా బబుల్ని చూసుకోకుండా రీడింగ్స్ ఎప్పుడైతే తీసుకున్నామో అప్పుడు మనకి ఈ ఎర్రర్ అయితే జరుగుతుందని చెప్పేసి అంటున్నాడు. ఈవెన్ ద బబుల్ ఈజ్ అట్ ద సెంటర్ ఆఫ్ ఇట్స్ రన్ కామన్ పెట్టి రాసిన చూసారా, అంటే సెంటర్లో ఉన్నప్పుడు కూడా మనకి ఈ ఎర్రర్ అనేది జరుగుతుంది అంటున్నాడు. ఎలాగంటే బబుల్ పెద్దగా గీస్తాను. సో బబుల్ ఇది సర్క్యులర్ బబుల్ అని అనుకుందాం. అందులో మనకి ఎల్లో కలర్ లైన్ ఒకటి ఉంది, మీకు ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తుంది చూడండి, లెఫ్ట్లో ఎల్లో కలర్ లైన్ ఒకటి ఉంటుంది, మొత్తం స్పిరిట్తో నింపేసి ఉంటుంది. ఇందులో మనకి చిన్న ఎయిర్ బబుల్ ఉంటుంది, ఈ సర్కిల్లోకి వస్తుంది. మనం లెవెల్ చేసేసామని అనుకుంటాం, బట్ ఈ సర్కిల్లో ఈ ఎయిర్ బబుల్ ఏదైతే ఉందో నేను టిక్ చేశాను కదా, ఇది ఎయిర్ బబుల్ అనుకుందాం. ఈ ఎయిర్ బబుల్ అనేది సర్కిల్లో ఈ వారా ఉంది ఆర్ ఈ పక్కన ఎక్కడో ఉంది అని అనుకుని ఈ సర్కిల్ లోపలికి వచ్చేసింది కదా, లెవెల్ అయిపోయింది అని చెప్పేసి మనం నెక్స్ట్ స్టెప్కి అయితే మనం ప్రొసీడ్ అవ్వకూడదు. ఇది సెంటర్లోకి వచ్చేంత వరకు చూసుకోవాలి. మ్యాక్సిమం మనకి వీలైనంత వరకు సెంటర్కి అయితే తెచ్చుకున్న తర్వాత మనం రీడింగ్స్ అయితే తీసుకోవాలి. సో ఇలాగ ఎప్పుడైతే తీసుకోలేదో అప్పుడు ఈ లైన్ ఆఫ్ కొలిమేషన్ అనేది పైకి కిందకి అనేది మనకి మారిపోవడం జరుగుతుంది. సో అక్కడ మనకి ఏమవుతుంది, ఎర్రర్ వస్తుంది కదా. ఇప్పుడు థర్డ్ పేరాలో ఏం చెప్తున్నాడు చూడండి. సిన్స్ the error is proportional to the length of the side, the error due to non-parallelism can be eliminated by keeping the lengths of the back side and fore side nearly equal. అంటే
ఈ మన సైట్ చేసినప్పుడు ఏవైతే ఉన్నాయో బ్యాక్ సైట్, ఫోర్ సైటు, ఈ బబుల్ అనేది సర్కిల్లోకి వచ్చిన తర్వాత కొద్దిగా పక్కకు ఉన్నప్పటికీ మనకి ఎర్రర్ అయితే వస్తుందని అన్నాను కదా, అది ఎంత ఉంటుందంటే చాలా తక్కువ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఈ సర్కిల్కి బయట ఉన్నప్పుడే ఎర్రర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో సర్కిల్ లోపలికి వచ్చేసిన తర్వాత సెంటర్ కాకుండా కొంచెం పక్కకి ఇటు ఎటైనా సరే ఉన్నా ఏమవుతుందంట, మనకి ఎర్రర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే లైన్ ఆఫ్ కొలిమేషన్ అనుకోండి. ఇది మనకి బబుల్ సెట్ చేసిన తర్వాత కొద్దిగా చేంజ్ వచ్చింది స్టాఫ్ దగ్గర. సో ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేస్తామంట, మ్యాక్సిమం ఈ మధ్యలోకి తీసుకోవడానికే ట్రై చేస్తాం. బట్ ఇది ఎలా జరిగింది అని చెప్పేసి మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఇది టోటల్ స్టేషన్ కానీ ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అనుకోండి, మనం పర్ఫెక్ట్గా అయితే లెవెలింగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అందులో మనకి రీడింగ్స్తో సహా మనకి అన్ని డిస్ప్లే అయితే చూపిస్తుంది. బట్ ఈ డంపీ లెవెల్ కానీ, ఆటో లెవెల్ కానీ, థియోడలైట్ కానీ ఇందులో మనకి ఈ సెంటర్లోకి వచ్చిన తర్వాత ఈ చిన్న చిన్న మనకి ఏదైతే ఎర్రర్స్ ఉన్నాయో అవి మనకి పైకి తెలియదు. బట్ అలాంటిది ఏం చేస్తాం, ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో మనం అది కనుక్కోవచ్చు. మీకు టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్లో కనిపిస్తుంది కదా, చూడండి. ఇక్కడ ఆల్ఫా మనకి యాంగిల్స్ రాశాడు ఇక్కడ కదా. మనకి ఈ హైట్ ఏదైతే ఉందో డిఫరెన్స్ మనం తీసుకున్న తర్వాత E1, E2 అని ఉన్నాయి. సో మనకి యారో మార్క్ పెట్టి ఇక్కడ రాసే చూడండి, ఫాల్స్ లైన్ అని చెప్పేసి, ఫాల్స్ లైన్ ఆఫ్ కొలిమేషన్ అని. సో ఈ లైన్కి మధ్యలో ఉన్నది E1, E2. అప్పుడు ఏం చేయాలంట, మనకి ఈ సెంటర్కి రానప్పుడు ఇన్స్ట్రుమెంట్ మనకి ఇలా సెంటర్లో ఉన్నప్పుడు ఇక్కడ ఇది ఫోర్ సైట్ అనుకోండి, అండ్ ఇక్కడ ఇది బ్యాక్ సైట్ అనుకోండి. ఇలాగ ఉన్నప్పుడు ఈ బ్యాక్ సైడ్కి దీనికి ఉన్న మధ్యలో డిస్టెన్సెస్ ఉంటాయి కదా, ఇన్స్ట్రుమెంట్ సెంటర్ నుంచి ఈ రెండు ఈక్వల్ అని ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఈక్వల్గా ఉండేలా మనం పెట్టుకోవాలి. ఓకేనా, ఇది ఈక్వల్గా ఉండాలని చెప్పేసి వీడు అంటున్నాడు. వాడు డి అని చెప్పేసి అనుకుంటాం, మనం కూడా డి అనుకుందాం. సో ఈ E1, E2 ఏదైతే ఉందో దీన్ని మనం ఫార్ములాతో ఈ యాంగిల్ మధ్యలో ఫార్ములా యూస్ చేసి ఈ హైట్ ఎంత మనకి డిఫరెన్స్ వచ్చిందని తెలుసుకోవచ్చు. ఎలాగంటే ఈ E1 ఆర్ E2 ఏదైతే హైట్స్ ఉన్నాయో మనకి కొద్ది పెద్దగా గీద్దాం. ఈ E1, E2 ఈ టూ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ హైట్ మనకి కావాలంటే ఈ యాంగిల్తో ఏం చేయాలంట, టోటల్ డిస్టెన్స్ డి ఉంది కదా, డి ఇంటూ tan ఆల్ఫా ఈ ఫార్ములా యూస్ చేసి మనం ఈ మధ్యలో డిఫరెన్స్ని అయితే కనుక్కోవచ్చు. బట్ మీకు చాలామందికి డౌట్ రావచ్చు, ఈ మధ్యలో మనకి మారిన తర్వాత యాంగిల్ ఎలా తెలుస్తుంది అని చెప్పేసి. ఇది వరకు మనం ఏంటంటే ఇదంతా మనకి బుక్లో చదువుకోవడానికి వరకే. ఓకేనా, ఇది ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ మీరు ఇది తెలుసుకోండి. ప్రాక్టికల్గా బయట అయితే ఇది ఎక్కడ మనం వాడము. ఓకేనా, ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే ఎప్పుడైనా కొద్దిగా బబుల్ సెంటర్కి వచ్చిన తర్వాత సో అయిపోయింది అని చెప్పేసి ఒక లెవెల్ తీసేసుకుంటాం, బ్యాక్ సైడ్ తీసుకుంటాం. ఫస్ట్ తీసుకుని లెవెల్ నోట్ చేసుకుంటాం, సంథింగ్ 1.2 మీటర్స్ వచ్చింది హైట్ మన గ్రౌండ్ మీద పెట్టిన తర్వాత స్టాఫ్లో. సో నెక్స్ట్ అలా పాయింట్స్ తీసేసుకొని వెళ్ళిపోతూ, సో ఇది ఏదైతే ఉందో మనకి ఫాల్స్ లాగా ఏదైతే వచ్చిందో సో దాని నుంచే మనం అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మ్యాక్సిమం ఫీల్డ్స్లో మీరు చూసినట్టయితే చాలా వరకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అయితే టోటల్ స్టేషనే ప్రిఫర్ చేస్తారు. బట్ ఈ డ్రైన్స్ స్లోప్ పెట్టడం కానీ, స్లాబ్ స్లోప్ పెట్టినప్పుడు కానీ, రోడ్స్కి స్లోప్ పెట్టినప్పుడు కానీ ఈ డంపీ లెవెల్, ఆటో లెవెల్ అనేది అయితే మనం యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అప్పుడు ఈ మనకి ఏదైతే ఉందో ఈ వాల్యూస్ని టేబుల్స్లో రాసుకుని బుక్స్లో అయితే మనం సర్వే అయితే చేసుకుంటూ వెళ్ళిపోతాం. బట్ ఈ ఫార్ములా యూస్ చేసి మనకి ఎంత ఎర్రర్ వచ్చింది, ఈ యాంగిల్ ఎంత, సో ఎలాగని చెప్పి సో ఈ యాంగిల్ అనేది మనకి థియోడలైట్ తెలుసుకోవచ్చు. ఎందుకంటే అందులో మనకి యాంగిల్స్ అయితే మనకి హారిజాంటల్గా వస్తాయి అండ్ వెర్టికల్గా కూడా మనకి యాంగిల్స్ అయితే వస్తాయి. మనకి ఈ డంపీ లెవెల్ కానీ, ఆటో లెవెల్ కానీ యాంగిల్స్ ఎలా వస్తాయి, ఓన్లీ హారిజాంటల్లో మాత్రం వస్తాయి. ఎందుకంటే డంపీ లెవెల్కి, ఆటో లెవెల్కి మనకి హారిజాంటల్గా ట్రై బ్యాచ్ పైన యాంగిల్స్ అయితే మనకి నోట్ చేసి ఉంటాయి. మన టెలిస్కోప్ని హారిజాంటల్గా రొటేట్ చేసినప్పుడు మనకి అక్కడ కింద యాంగిల్స్ అయితే మారుతూ ఉంటాయి, అవి మనం చూసుకోవచ్చు. బట్ వెర్టికల్గా అయితే తెలీదు. సో ఈ ఈక్వలైజింగ్ బ్యాక్ సైడ్ అండ్ ఫోర్ సైడ్ డిస్టెన్స్ అయితే జస్ట్ కాన్సెప్ట్ అయితే తెలుసుకోండి. మీరు ఇది జస్ట్ చదువుకోవడం వరకే. ఓకేనా, సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు డయాగ్రామ్ అయితే చూపిస్తాను చూడండి. సో మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి దీనికి డయాగ్రామ్ అనమాట. ఇప్పుడు నేను మీకు చెప్పిందంతా. సో లాస్ట్లో కింద ఫార్ములా కూడా వాడు వేసారు చూడండి. ఎర్రర్ అనేది మనం తీసేయాలంటే E1 = E2 మనకి కింద D ఉంది కదా, సో
d ఇంటూ tan ఆల్ఫా చేస్తే అక్కడ యాంగిల్ రాస్తే ఈ యావరేజ్ హైట్ అయితే వస్తుంది. ఇది E1 E2 మనకు తెలుస్తుంది. ఆ మధ్యలోకి మన స్టాఫ్ రీడింగ్ని అయితే తీసుకుని కన్సిడర్ చేసుకుని లెవెల్స్ అయితే ప్రతి లెవెల్ని అలా చేసుకుని మనం ఈక్వల్ అయితే చేసుకుంటాం గ్రౌండ్ లెవెల్ని. సో అది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫీల్డ్ ప్రొసీజర్ ఇన్ లెవెలింగ్. ఈ టాపిక్ మనకి ఏం చెప్తుందంటే మనం సర్వే చేసే పద్ధతిని స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్ కింద అయితే చెప్తుంది. సో ఆ స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ రికగ్నైజెన్స్, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి అబ్జర్వేషన్స్, థర్డ్ వన్ వచ్చేసి బుకింగ్ అండ్ రెడ్యూసింగ్ ది లెవెల్స్. ఇందులో మనకి 2 మెథడ్స్ ఉంటాయి, హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్ అండ్ రైజ్ అండ్ ఫాల్ మెథడ్. ఇవి వచ్చేసి మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇందులో మీకు ఈ థర్డ్ ఏది ఉంది బుకింగ్ అండ్ రెడ్యూసింగ్ ది లెవెల్స్ దీని వరకు చెప్తాను. నెక్స్ట్ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అయితే ఒక వీడియో చేస్తాను, థియరీ చెప్పి సమ్ చెప్తాను. అండ్ రైజ్ అండ్ ఫాల్ మెథడ్ కూడా థియరీ చెప్పి సమ్ అయితే చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి రికగ్నైజెన్స్. దీని గురించి తెలుసుకుందాం. ఈ రికగ్నైజెన్స్ స్టెప్లో ఏమొస్తుంది అంటే మనకి ఇందులో పొజిషన్ ఆఫ్ ది బెంచ్ మార్క్, అంటే మనం సర్వే చేసినప్పుడు అక్కడ ఉన్న మనకి పర్మనెంట్ బెంచ్ మార్క్స్ ఏమైనా ఉంటే అవి చూసుకోవాలి. సో ఇక్కడ మీకు స్టార్టింగ్ చదువుతున్నాను చూడండి. బిఫోర్ స్టార్టింగ్ ది లెవెలింగ్ ఆపరేషన్, అంటే మనం లెవెలింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేయకముందే ఈ స్టెప్ అంతా మనం ఇంక్లూడ్ అయితే ఉంటుంది. ఈ 3 ప్రొసీజర్స్ అయితే ఈ 3. సో అవి మీకు ఇందులో ఈ పేరాలో కీ పాయింట్స్ అనమాట, నేను ఇక్కడ రాశాను. సో చదువుతున్నాను చూడండి. ది పొజిషన్ ఆఫ్ ది ఫండమెంటల్ బెంచ్ మార్క్ ఆర్ డిటర్మైన్డ్ టు కంట్రోల్ ది లొకేషన్ ఆఫ్ లెవెల్ లైన్స్. అంటే మనకి ఫస్ట్ కావాల్సింది ఏంటి, ఎప్పుడైనా మనం చూసుకునేది మనకి ఫస్ట్ ఎక్కడైనా సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు మనం ఏదైతే ఫస్ట్ ఒక బెంచ్ మార్క్ అయితే చూసుకుంటాం, పర్మనెంట్ ఏమైనా మనకు దగ్గరలో ఉందా అని చెప్పేసి. సో మనకి ఏదైనా ఒక పర్మనెంట్ బెంచ్ మార్క్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఒక టెంపరీ బెంచ్ మార్క్, పర్మనెంట్ లేనప్పుడు టెంపరీ బెంచ్ మార్క్ అయితే పెట్టుకుంటాం. ఆ రోజు మనం సర్వే చేసుకోవడానికి అయితే ఒక టెంపరీ బెంచ్ మార్క్ పెట్టుకోవడానికి దానికి ఒక పొజిషన్ అయితే మనం చూసుకోవాలి. ఎందుకంటే అది మనకి హోల్ ఏరియాకి మనం కనిపించేలాగైతే చూసుకోవాలి సర్వే చేసే ఏరియాలో. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డిసైడింగ్ ది పొజిషన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ అండ్ స్టాఫ్ స్టేషన్స్. అంటే ఏరియా ఉంది ఇలాగా. సో ఈ ఏరియాలో ఎక్కడైతే మనం ఇన్స్ట్రుమెంట్ పెట్టామో ఆ ఇన్స్ట్రుమెంట్ పెట్టిన దగ్గర నుంచి మనకి ఈ చుట్టుపక్కల ఉన్న పాయింట్స్ అన్నీ మనం కనిపిస్తున్నాయా లేదా, మన స్టాఫ్ పెట్టినప్పుడు అన్నీ విజిబిలిటీగా ఉంటుందా లేదా అని చెప్పేసి ఆ స్టేషన్స్ అన్నీ కనిపిస్తున్నాయా లేదా మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఆ తర్వాత ఇన్స్ట్రుమెంట్ అనేది పెట్టి సెటప్ చేసుకుని నెక్స్ట్ స్టెప్లోకి అయితే మనం వెళ్ళాలి. సో ఇన్స్ట్రుమెంట్ పెట్టేంతవరకు, సో పెట్టాలన్నా ఎక్కడ పెట్టాలి, సో అని చెప్పేసి అంతా ఈ స్టెప్లో అయితే మనం ఏదైతే చూసుకుంటామో అవన్నీ ఈ రికగ్నైజెన్స్ స్టెప్లోకి అయితే వస్తాయి. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ పెట్టిన నుంచి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అబ్జర్వేషన్స్. సో అబ్జర్వేషన్స్ స్టెప్లో మనం ఏం నేర్చుకుంటామంటే నెక్స్ట్ వచ్చేసి అబ్జర్వేషన్స్. సో అబ్జర్వేషన్ స్టెప్లో ఏంటంటే బిఫోర్ టేకింగ్ ది అబ్జర్వేషన్స్ ది సర్వేయర్ షుడ్ చెక్ ద అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. అంటే అబ్జర్వేషన్స్ అంటే మన స్టాఫ్ రీడింగ్స్ని అబ్జర్వ్ చేయకముందే ఒకసారి ఇన్స్ట్రుమెంట్ అంతా మనం అడ్జస్ట్ చేసిందంతా కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి క్రాస్ చెక్ అయితే చేసుకోవాలి. ట్రైపోర్డ్ బిగించిన తర్వాత ట్రైపోర్డ్ స్క్రూస్ కానీ ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా టైట్గా బిగించామా లేదా, అండ్ ట్రైపోర్డ్ దగ్గర స్క్రూ సరిగ్గా బిగించామా లేదా, సో ఇవన్నీ అయితే ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. అన్నీ ఇలా చెక్ చేసుకున్న తర్వాత సెకండ్ పేరాలో వాడు ఏం చెప్తున్నాడంటే ఇఫ్ ద డయాఫ్రమ్ ఈజ్ ఆల్సో ప్రొవైడెడ్ విత్ ద స్టెడీ హెయిర్స్. అంటే స్టెడీ హెయిర్స్ అంటే ఇవి మన క్రాస్ హెయిర్స్ అనమాట. సో ఈ క్రాస్ హెయిర్స్ అనేది మన డయాఫ్రమ్లో ప్రొవైడ్ చేస్తారని చెప్పుకున్నాం కదా లాస్ట్ వీడియోలో. సో ఆ క్రాస్ హెయిర్స్ అనేది మనకి కరెక్ట్గా విజిబిలిటీగా ఉన్నదా లేదా, అండ్ మనం ఫోకసింగ్ స్క్రూని ఫోకస్ సరిగ్గా చేసామా లేదా, అంటే మనం ఐపీఎస్లో చూసినప్పుడు ఆబ్జెక్ట్ అనేది క్లారిటీగా కనిపిస్తుందా లేదా అని చెప్పేసి క్రాస్ చెక్ చేసుకుని అంతా పర్ఫెక్ట్గా ఉన్న తర్వాతే మనం రీడింగ్ని అయితే నోట్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ అబ్జర్వేషన్ స్టెప్స్లో అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బుకింగ్ అండ్ రెడ్యూసింగ్ ది లెవెల్స్. అంటే మనం ఏదైతే రీడింగ్స్ తీసుకున్నామో ఈ సెకండ్ స్టెప్లో అబ్జర్వ్ చేసామో సో అవన్నీ ఫీల్డ్ బుక్లో అయితే నోట్ చేయాలి అని చెప్పేసి ఈ స్టెప్లో అయితే నేర్చుకుంటున్నాం. అది ఎలాగంటే యాజ్ సూన్ యాజ్ చదువుతున్నాం చూడండి. ఫస్ట్ యాజ్ సూన్ యాజ్ ఆఫ్టర్ అబ్జర్వింగ్ ది స్టాఫ్ రీడింగ్స్. అంటే మనం స్టాఫ్ రీడింగ్స్ అబ్జర్వ్ చేసిన వెంటనే షుడ్ బీ ఎంటర్డ్ ఇన్ ఏ ఫీల్డ్ బుక్. అంటే ఫీల్డ్ బుక్ అని చెప్పేసి మనకు ఒకటి ఉంటుంది. ఫీల్డ్లో మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తామో ఒక టేబుల్ ఫార్మేట్ లాగా ఉంటుంది. అందులో ప్రతి వాల్యూని అయితే మనం నోట్ చేసుకోవాలి తీసుకున్న వెంటనే. సో తీసుకున్న వెంటనే ఆ ఫీల్డ్ బుక్లో అయితే ఎంటర్ చేయమని చెప్పేసి చెప్తున్నారు. ఇన్ రెస్పెక్ట్ టు కాలం అంటే మన ప్రతి వాల్యూకి ఒక్కొక్క కాలం అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్కి, ఇంటర్మీడియట్ సైడ్కి, 4 సైడ్స్కి సెపరేట్ కాలమ్స్ ఉంటాయి. ఏ వాల్యూ అయితే తీసుకుంటామో ఆ వాల్యూని ఆ కాలమ్స్ అయితే పర్ఫెక్ట్గా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్
ఏ లెవెల్ ఫీల్డ్ బుక్ ఆర్ లెవెల్ బుక్ ఈజ్ యూజ్డ్ ఫర్ బుకింగ్ అండ్ రెడ్యూసింగ్ ది లెవెల్స్ వేరియస్ పాయింట్స్. అంటే ఈ బుక్లో అలా నోట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే రైజ్ ఉంది, ఎక్కడైతే ఫాల్ ఉంది అని చెప్పేసి ఆ గ్రౌండ్ ఆ లెవెల్స్లో రైజ్ ఉన్న ఫాల్ ఉన్నాయన్నీ మనం క్యాలిక్యులేషన్స్ అయితే ఆ ఫీల్డ్ బుక్లోనే చేసుకోవాలి. సో మనకి అందులో 2 మెథడ్స్ అయితే ఉంటాయి. సో ఆ 2 మెథడ్స్ ఏంటంటే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్, హెచ్ఏ మెథడ్ అని అంటాం, ఆర్ కొలిమేషన్ మెథడ్ అని కూడా అంటాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రైజ్ అండ్ ఫాల్ మెథడ్. సో ఈ 2 మెథడ్స్ని మనం యూస్ చేసి మనం ఏదైతే లెవెల్స్ తీసుకున్నామో ఆ సర్ఫేస్ని అయితే లెవెల్గా అయితే చేయడానికి టేబుల్ ఫార్మేట్లో మనం క్యాలిక్యులేషన్ చేసి లెవెల్స్ని అయితే మనం పర్ఫెక్ట్గా చేయొచ్చు. సో ఎలాగనేది హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్ అనేది సో నెక్స్ట్ వీడియోలో అయితే స్టార్ట్ చేస్తాను. దాని గురించి థియరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ప్రాబ్లం అయితే చెప్తాను. అండ్ రైజ్ అండ్ ఫాల్ గురించి సెపరేట్ వీడియో, సో అందులో కూడా దీని గురించి థియరీ చెప్పి అండ్ ప్రాబ్లం అయితే చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఆర్ ఇన్స్టాలో మెసేజ్ చేయండి. మీకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు మా వీడియోని అయితే మిస్ అవ్వకుండా చూడొచ్చు.